టొమాటో ధర పాతాళానికి పడిపోయింది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టొమాటో ధర కిలో ₹1 పలుకుతోంది. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై టొమాటో పారబోసి నిరసన చేపట్టారు. అరాకొర వర్షాలతో పాటు అనేక సాగు కష్టాలు భరించి పండించిన పంటకు ఇప్పుడు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. కనీసం పంట సాగుకు అయిన పెట్టుబడి ఖర్చులు సంగతి దేవుడెరుగు. కనీసం పంట కోసి మార్కెట్కు తరలించిన కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డుకు టమాటా పంట వరద ప్రవాహంలా వస్తోంది. ప్రతిరోజు 800 టన్నులకు పైగా టమాటా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ పత్తికొండ. ఈ ప్రాంతంలో విరివిగా టమాటా పండించే రైతుల కళ్లల్లో కనిపించేది ఆనందం కాదు, ఆవేదన. ఒక నెల క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న టమాటా ధరలు వ్యాపారుల మాయాజాలంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ధర కేజీ ₹1 మాత్రమే. రైతులకు రూపాయి కూడా చేతికి రాకపోవడం ద్రవ్యోల్బణం కాదు, దుర్వ్యవస్థే. వర్షాల వల్ల నాణ్యత తగ్గిందని, నల్లమచ్చ తెగులు సోకిందని చెబుతూ వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. నాసిరకం టమాటా అని ముద్రవేసి రైతుల కష్టాన్ని తక్కువ చేస్తున్నారని వాపోతున్నారు రైతులు. మా చెమటతో పండించిన ఈ పంట నాసిరకం కాదు, మా జీవితమే పణంగా పెట్టి పండించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ₹100 అంటే వచ్చేసి 28 కేజీలు వస్తుంది. 28 కేజీలు అంటే ₹100. కూలీలకి ₹300, కూలీలకి ఏమేలా, ఆటోలకి ఏమేలా, రైతు పెట్టుబడికి ఎంత తెలు ఏమి గిట్టుబడి ఉంటుంది. ఇది రేటు పడిపోతే 5 రోజులే. నిన్న మన 40-50 పోయినాయి. ఈ రోజు ₹20, ₹30 ఎస్ట్ మీద తీసుకున్నారు. అంటే అప్పటికి నిన్న ఈ రోజుకి ₹30 ఎస్టాల మీద తీసుకున్నారు. అంతే గిట్టుబడి ధర ఏమి వస్తుంది. రైతు ఎకరాకు వచ్చేసి 30,000-40,000 పెట్టుబడి వస్తుంది. రైతు నష్టపోతున్నాము. ఇంకోటి కొత్త వాళ్ళు ఈ పత్తికొండ మార్కెట్ కుమ్మకాయ మీరు మాట్లాడుతున్నారు. ప్రతిసారి పంట పండితే ఆశలు, అమ్మకానికి రాగానే ఆవేదన. ఇంతకు ఈ దేశంలో రైతు కన్నీరు ఎప్పుడు ఆగుతుంది? పత్తికొండ రోడ్లపై చెల్లాచెదురుగా ఉన్న టమాటాల్లా రైతుల ఆశలు కూడా చెల్లాచెదురు అవుతున్నాయి. పెట్టుబడి అయితే 5,000 దాకా పెట్టినాం. పెట్టుబడిలో కనీసం బాలభాగంగాని రైతు అందలేదు. ఎంతవరకు కనీసము గిట్టుబాటు ధరను కల్పిస్తారని ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని, ప్రతి ఒక్క రైతు తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతు పంట ఏదన్నా కొద్దిగా తెలియదు అంటే దాన్ని ప్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ దాన్ని పేపర్కి ఎక్కించి రైతు కనీసం గిట్టుబాటు ధర కొద్దిగా పెరిగితే దాన్ని ఎట్లా ఏ విధంగా తగ్గేలా రైతు ముందు పోనీకూడదు అనే విధంగా చక్కన తగ్గిస్తున్నారు. ఏ వస్తువైనా పెరిగినా పర్లేదు, కానీ రైతుల వస్తువులు తింటే మాత్రము ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ చక్కన స్పాట్లో తగ్గించేస్తున్నారు. చెమట చుక్కతో పండించిన పంటకు కేజీకి ₹1 అంటే రైతు రక్తం విలువ ఎంత అన్నది ఎవరు చెబుతారు? ఇప్పుడు పత్తికొండ రోడ్లపై ఎర్రగా కనిపిస్తుంది టమాటాలు కాదు, రైతుల రక్తం. ఇప్పుడు టమాటా రైతుల గొంతు అడుగుతుంది ఒక్కటే, ప్రభుత్వం స్పందించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ రైతు పిలుపు పాలకులు, అధికారుల చెవిలో పడుతుందా లేక మరో జనపోరాటంగా మారుతుందా?